ప్రధాన కార్యదర్శిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటి వరకు 4 విడతలుగా దాదాపుగా 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పినటువంటిది 40 లక్షల పైన రైతులకు మాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు దాదాపుగా 22 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. నేటి కూడా ఇంకా 20 లక్షల మందికి మాఫీ చేయలేదు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా కూడా 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పేసి 18,000 కోట్లు మాఫీ చేశారు. ఇప్పుడు 4వ విడతలో ఒక 2,700 కోట్లు రేషన్ కార్డు లేనటువంటి వారికి మాఫీ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అతి పేదలు, రైతులు, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నటువంటి చాలామంది రైతులకు మాఫీ రాలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి కుటుంబాలకు కూడా నేటికి మాఫీ రాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే హామీ ఇచ్చారో అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 2 లక్షల లోపు రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా రైతు భరోసా కూడా ఇప్పటికీ వానాకాలం అయిపోయింది, యాసంగి అయిపోయింది. కాబట్టి ఖచ్చితమే వానాకాలం, యాసంగి కూడా 2 పంటలకు కూడా రైతు భరోసా తక్షణమే రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలను సమీకరించి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ.